ఆహ్, ఏదైతే తాజాగా ఇజ్రాయెల్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆహ్, మొత్తం గాజాని ఆక్రమించుకోవాలి. గాజా సరిహద్దు వెంబడి ప్రాంతాలను ఆక్రమించిన ఇజ్రాయెల్ సైన్యం ఇక గాజా పట్టి మొత్తాన్ని ఆక్రమించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇజ్రాయెల్ భద్రతా కేబినెట్ కొత్త ప్రణాళికకు ఆమోదం తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యాధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ ఎయల్ జమీర్ చేసిన ప్రతిపాదనలకి సోమవారం ఉదయం సమావేశంలో పాల్గొన్న మంత్రులంతా అంగీకారం తెలిపారు. గాజాలో సైనిక కార్యకలాపాలకు భారీ స్థాయిలో టెల్ అవీవ్ విస్తరించబోతోంది. ఇందుకోసం 30,000 మంది రిజర్వ్ సైన్యాన్ని రంగంలోకి దింపబోతోంది. హమాస్ మీద పూర్తిస్థాయి విజయం సాధించడం, బందీలను విడిపించడమే ఈ కొత్త ప్రణాళిక లక్ష్యమని ఇజ్రాయెల్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ నెలలో ట్రంప్ జరుపున్న పశ్చిమాసియా పర్యటన ముగిసే వరకు ఈ ప్రణాళిక అమల్లోకి రాదని తెలుస్తోంది. గాజాను ఆక్రమించడమే కాదు, మానవతా సాయం పైన పట్టు సాధించాలని ఇజ్రాయెల్ నిశ్చయించింది. ఐక్యరాజ్య సమితి ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధీనంలో ఉన్న సేవలని తమ చేతుల్లోకి తీసుకోవాలని లక్ష్యంగా పావులు గదుపుతోంది. అయితే ఇది ప్రాథమిక మానవతా సూత్రాలకు విరుద్ధమని ఐక్యరాజ్య సంస్థలు చెబుతున్నాయి.